మనకు విద్యార్థులకి FA1 FA2 ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి SA1 ఎగ్జామ్స్ ఏవైతే పోస్ట్ పోన్ అయ్యాయో అవి ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నాయి. FA1 FA2 ఎగ్జామినేషన్స్ ఆల్ స్కూల్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసేసారు. కానీ ఎవరైనా ఇంకా 1 or 2 వాళ్ళ పరీక్ష రాయని విద్యార్థులు ఎవరైనా ఉన్నా, ఆబ్సెంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అది కూడా అప్లోడ్ చేయాలా. అట్లాగే SA1 ఎగ్జామ్స్ అయిన వెంటనే ఇవి కూడా ఖచ్చితంగా మనం అప్లోడ్ చేసేస్తే కనుక విద్యార్థులకి అట్లాగే మన డిపార్ట్మెంట్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. SAలో కూడా ఎవరైనా ఆబ్సెంటీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం విధిగా వాళ్ళు అటెండ్ అయినప్పుడు ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరి మార్క్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది అందరూ ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా గమనించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే మన కలెక్టర్ గారు అట్లాగే DEO గారి ఆధ్వర్యంలో మన డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి 100 days ప్రోగ్రామ్ ప్రతి 10th క్లాసు ఉన్నటువంటి పాఠశాలలో కూడా జరుగుతూ ఉంది. ఇందులో 10 days అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఇంకా 90 days మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 90 days డైరెక్టర్ గారు సర్క్యులేట్ చేసినటువంటి పరంగా ఎలా అయితే ఆయన సర్క్యులేట్ చేశారో ఆ విధంగా మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలా. ఎందుకంటే అది SCERT ఆధ్వర్యంలో విద్యా నిపుణులతో తయారు చేయబడింది కాబట్టి మనం ఆ టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో అవుతే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది వాళ్ళ పబ్లిక్ పరీక్షల్లో కూడా చక్కగా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే మనకు బాగా దగ్గరకు వచ్చేస్తున్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్. డిసెంబర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 15 నుంచి మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే D గ్రూప్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించాలా. వాళ్ళందరూ కూడా పరీక్షల్లో పాస్ కావడానికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు కూడా కృషి చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. అట్లాగే మన ప్రభుత్వం ఉపాధ్యాయులు రిటైర్డ్ అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం అక్టోబర్లో చేసాం, నవంబర్లో చేసాం, డిసెంబర్లో కూడా మా డివిజన్లో మనం 25 మంది ఉపాధ్యాయులు వేకెన్సీస్ ఉంటే వాటిని ఆన్లైన్ ద్వారా మనం అడ్జస్ట్ చేసి ఫిల్ చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా విషయ నిపుణుల లోటు అనేది ఉండకూడదు. ఇంకా మనకి ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి నెల కూడా గవర్నమెంట్ వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది. నేను ఉపాధ్యాయులను కోరేది ఒకటే, ఇప్పుడు మనల్ని దాదాపు ఆ మండలంలోనే గవర్నమెంట్ అడ్జస్ట్ చేసింది. ఒకవేళ ఆ మండలంలో ఆ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేకుంటే పక్క మండలం నుంచి మాత్రమే ప్రభుత్వం అడ్జస్ట్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి డిపార్ట్మెంట్కి. మనం చేసే ఉద్యోగం పిల్లల కోసం కాబట్టి పిల్లల కోసమే ఇక్కడ మన డిపార్ట్మెంట్ కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో మనం వెంటనే జాయిన్ అయిపోవాలని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మనకి పరీక్ష పే చర్చ ఈ ప్రోగ్రాం మనకు రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ డేట్స్ ఇచ్చింది డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా MEO కావచ్చు, అందరూ కూడా HMs కావచ్చు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ చర్చ, ఆ పరీక్ష పే చర్చ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మన విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము మరలా కోరుకుంటున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు, MEO అట్లాగే ఉపాధ్యాయులు అందరూ కూడా విజయవంతమయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాగంగా ఇప్పుడు ECCE అంటే ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం మనకు 3 రోజులు జరుగుతుంది. 19, 20, 21 లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు అంటే అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమైతే నేర్చుకుంటున్నారో అది వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్లో ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులకు చక్కగా వాళ్ళ భవిష్యత్తుకు మీరందరూ కూడా పునాది వేయాలా. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ బాగా స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా ప్రైమరీ స్కూల్స్, తద్వారా హై స్కూల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా విజయవంతం చేసి చక్కగా ఈ ప్రోగ్రాం జరిగేందుకు అందరూ కూడా ICDS డిపార్ట్మెంట్ కానీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, సర్వశిక్ష వాళ్ళు కానీ
అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.